మామిడి అల్లం అంటారు. దీంట్లో మనం చింతపండు వేసుకోవాల్సిన పని లేకుండా పచ్చడి అయితే చేసుకోవచ్చు. అయితే నేను ఎప్పుడు చేయలేదండోయ్. మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి, మన వాళ్ళందరూ నేర్చుకుంటారు. ఇవి నేను రాజమహేంద్రవరంలో కొన్నానండి. కోటగుమ్మం సెంటర్లో చాలా దొరుకుతాయి. మీరు ఎవరైనా అటు వెళ్ళినప్పుడు కోటగుమ్మం సెంటర్లో మనకి లోపలికి వస్తే బట్టల మార్కెట్ ఉంది కదండి, ఆ మార్కెట్ రోడ్లో బోలెడండి దొరుకుతాయి. కొత్త కొత్త రకాలు తీసుకొని చక్కగా పెంచుకోండి. ఒకసారి కొనుక్కుంటే మన తోటలో ఇలానే ఉంటుందండి. ఇవి దుంపలండి. దుంపల్ని మనం మొక్కలైతే వేద్దాము, ఆ కొమ్ముల్ని పచ్చడైతే చేసుకుందాం. మీరు మామిడి అల్లంతో ఏమేమి రకాలు చేసుకుంటారో నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నాకు ఇదే ఫస్ట్ టైం, కానీ నాకు తెలిసింది ఏంటంటే పుల్లగా ఉంటుంది అన్నారు. అంతేనండి. అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయుర్వేదంగా కూడా ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే పచ్చడి కూడా చేసుకుని మనం చక్కగా ఉపయోగించుకుందాం. ఇందులో నిలవ పచ్చడి కూడా